అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పాలీహౌస్లో కీరదోస సాగు మెలకువలు, వలిస సాగులో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. సాగు రంగంలో అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానం రైతుల పాలిట వరంగా మారింది. వాతావరణ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా పూర్తి నియంత్రణతో సాగును చేపట్టేందుకు పాలీహౌస్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. పాలీహౌస్లలో అధిక వాణిజ్య విలువలున్న క్యాప్సికమ్, జెర్బెరా, కార్నేషన్, గులాబీ, ఆర్కిడ్స్తో పాటు ఇటీవల అన్సీజన్ టొమాటో, చెర్రీ టమాటో, బంతి, చామంతి వంటి పూల తోటలు, మార్కెట్ గమనాన్ని అనుసరించి యూరోపియన్ కుకుంబర్ వంటి కాయగూరలను సాగు చేస్తున్నారు. పచ్చి కూరగాయగా సలాడ్లలో వాడే యూరోపియన్ కుకుంబర్కు సంవత్సరం పొడవునా మంచి డిమాండ్ ఉంటుంది. తక్కువ రోజుల్లోనే అధిక దిగుబడి వచ్చే కీరదోసను బయటి ప్రదేశాల్లో కూడా సాగు చేస్తారు. అయితే ఇలా నియంత్రిత వాతావరణంలో సాగు చేసేటప్పుడు రకాల ఎంపిక నుంచి నేల తయారీ, పోషక యాజమాన్యం, కోతలు ఇలా ప్రతి దశలోనూ శాస్త్రీయతను పాటిస్తే నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మువ్వా రవీంద్రబాబు. పాలీహౌస్లో సాగు చేసుకోవడానికి బాగా అనుకూలమైన కూరగాయ పంటల్లో కీరదోస అనేది ముఖ్యమైనది. ముందుగా రకాల ఎంపిక విషయానికి వచ్చినట్లయితే పాలీహౌస్లో సాగు చేసుకునేటప్పుడు మనం పార్థెనోకార్పిక్ రకాలని ఎంచుకొని సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పార్థెనోకార్పిక్ రకాలు అంటే సాధారణంగా మిగతా రకాల్లో ఆడ మగ పూలు వేరువేరుగా ఉంటాయి ఉండి ఈ రెండిటికి మధ్య పరాగ సంపర్కం పాలినేషన్ జరిగినప్పుడు మాత్రమే కాయ తయారవటం అనేది జరుగుతుంది. సాధారణంగా పాలీహౌస్ల్లో వీటి కీటకాలు కానీ ఈ తేనెటీగలు అనేవి లోపలికి ఎంటర్ అవడానికి అవకాశం ఉండదు కాబట్టి, పాలినేషన్ జరిగే అవకాశం ఉండదు కాబట్టి మనం తప్పనిసరిగా ఈ పార్థెనోకార్పిక్ రకాలను ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితేనే మనం మంచి దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ దాంట్లో నుంచి రిలీజ్ అయినటువంటి పూసా కుకుంబర్ 6 అనే రకం, అదేవిధంగా కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళ KPCH1, KPCH2 అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా ప్రైవేట్ కంపెనీల నుంచి రిలీజ్ అయినటువంటి ఈ పార్థెనోకార్పిక్ హైబ్రిడ్ రకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ పాలీహౌస్లో సాగు చేసుకోవడానికి లోపల బెడ్స్ తయారు చేసుకోవాలి. ఉదజని సూచిక 6 నుంచి 7 మధ్యలో ఉండి ఈసీ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది 0.5 కన్నా తక్కువ ఉండే నేలలు, 0.5 DSM కన్నా తక్కువ ఉండేటువంటి సాగునీరు అనేది ఈ కీరదోస సాగుకి బాగా అనుకూలమైనవి. ఎకరానికి వచ్చేసి 10 టన్నులు బాగా తయారైన పశువుల ఎరువు నేలలో వేసుకున్న తర్వాత 200 నుంచి 250 కిలోల వేపపిండిని కూడా కలుపుకున్న తర్వాత బెడ్స్ తయారు చేసుకోవాలి. ఈ బెడ్స్ తయారు చేసుకునేటప్పుడు ఒక్కొక్క బెడ్ వెడల్పు కూడా 90 సెంటీమీటర్లు ఉండే విధంగా 20 నుంచి 25 సెంటీమీటర్లు ఎత్తు ఉండే విధంగా బెడ్స్ తయారు చేసుకొని దానిపైన ఈ ఇన్లైన్ డ్రిప్పర్స్ని ఏర్పాటు చేసుకోవాలి. డ్రిప్ పైపుకి ఇరువైపులా ఒక్కో మొక్కకి మధ్య 50 సెంటీమీటర్లు, అదేవిధంగా బెడ్ పైన సాలుకి మధ్య 60 సెంటీమీటర్లు ఉండే విధంగా జిగ్జాగ్ పద్ధతిలో ఈ మొక్కల్ని నాటుకోవాలి. నేరుగా నేలలో విత్తుకున్నప్పుడు మొలక శాతం తక్కువగా ఉండి కొంత
విత్తనం వృధా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని ప్రోట్రేల్లో నారు పెంచుకున్న తర్వాత కానీ ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే ఈ విత్తనం యొక్క వృధాని మనం తగ్గించుకోవచ్చు. ఈ పాలీహౌస్ల్లో నేలలో నులి పురుగులు, అదేవిధంగా ఈ ఎండు తెగులు అనేది ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఏంటంటే సాయిల్లెస్ కల్టివేషన్ అనే దానికి కొంతమంది రైతులు మొగ్గు చూపుతున్నారు. పాలిథిన్ బ్యాగ్స్లో కానివ్వండి, గ్రో బ్యాగ్స్ కానివ్వండి, లేదంటే ఈ టార్పలిన్ బ్యాగ్స్, టార్పలిన్ ట్రఫ్స్ అని వస్తున్నాయి, తొట్టులు లాంటివి. ఇటువంటి వాటిల్లో కోకోపీటు, అదేవిధంగా వెర్మీ కంపోస్టు, వేపపిండి ఈ మిశ్రమాలతో నింపుకున్న తర్వాత మనం ఈ కీరదోసని సాగు చేసుకున్నట్లయితే తెగుళ్ళు తాలూకు శిలీంధ్రాల నుంచి మనం పంటని కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. బ్యాగుల పరిమాణం కానీ చూసినట్లయితే సాధారణంగా 24x24x24 సెంటీమీటర్లు ఉండేవి కానివ్వండి, లేదంటే 24x24. తర్వాత ఎత్తు అనేది 36 సెంటీమీటర్ల వరకు కూడా. అంటే బ్యాగ్ సైజు పెంచుకునే కొద్దీ మనకి మొక్కకి బాగా ఎదగటానికి మంచి అనుకూలంగా ఉంటాయి. ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే 1 ఎకరాకు వచ్చేసి 72 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాషియం ఎరువుల్ని మనం అందించాల్సి ఉంటుంది. దీని కొరకు మనం ఏం చేయాలంటే మొక్క నాటిన తర్వాత 3వ రోజు నుంచి 24 రోజుల వరకు కూడా 1 ఎకరం పాలీహౌస్కి వచ్చేసి 5 కిలోల యూరియా, 2.5 కిలోల 1261 అంటాం. ఈ పొటాష్ అయినట్లయితే 2.5 కిలోలు మనం 1 ఎకరానికి వచ్చేసి ప్రతి 3 రోజులకు ఒకసారి అందించాల్సి ఉంటుంది. 27వ రోజు నుంచి 45 రోజుల వరకు కూడా ఈ యూరియా అనేది 5.5 కిలోలు, అదే 1261 అనేది 1.5 కిలో, అదే ఈ సల్ఫేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఇచ్చే పొటాష్ అయినట్లయితే 3.5 కిలోలు. ప్రతి ఫెర్టిగేషన్కి ఈ మోతాదుని అందించుకోవాలి. తర్వాత 48వ రోజు నుంచి పంట అయిపోవడానికి ఒక 10 రోజుల ముందు వరకు కూడా ఈ యూరియా అయినట్లయితే 5.5 కిలోలు, ఈ 1261 అనేది 30 కిలో, అదేవిధంగా పొటాష్ అయినట్లయితే 5.5 కిలోలు అనేది మనం అందించుకోవాల్సి ఉంటుంది ప్రతిరోజుకి. కాల్షియం నైట్రేట్ అయినట్టయితే ఒక 25 కిలోలు ఎకరాకి, అదేవిధంగా మెగ్నీషియం సల్ఫేట్ 10 కిలోలు. మొక్క నాటిన 15-20 రోజుల తర్వాత ప్రారంభించి ప్రతి 15 రోజులు ఒకసారి సమాన దఫాలుగా విభజించుకొని డ్రిప్ ద్వారా అందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఈ పాలీహౌస్లో ట్రెల్లిసింగ్ అంటే మొక్కల్ని పైకి పాకించుకోవడం. పైన జిఐ వైర్లు ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి వాటికి కింద నుంచి ప్లాస్టిక్ తాడుతో కానీ సపోర్ట్ ఇచ్చి పైకి పాకించుకోవాలి. అదేవిధంగా మొక్కకి ఎప్పటికప్పుడు పక్కన వచ్చేటువంటి కొమ్మల్ని తొలగించేసుకొని కేవలం ఒక కొమ్మను మాత్రమే పైకి పాకేటట్లు చేసుకోవాలి. అంతేకాకుండా ఈ పాలీహౌస్లో ఈ లైట్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు లోపల ఉండేటువంటి షేడ్ నెట్ను మూసివేసి వెలుతురుని తగ్గించుకొని వేడిని నియంత్రించుకోవడం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో ఒక్కోసారి మొక్కకి సరిపోయినంత వెలుతురు అందకపోవడం జరుగుతూ ఉంటుంది. దీనికోసం ఏంటంటే మనం కేవలం ఎండ ఎక్కువగా ఉండే సమయంలో మాత్రమే ఈ లోపల ఉండేటువంటి షేడ్ నెట్ని మూసి ఉంచినట్లయితే మొక్కకు సరిపోయినంత వెలుతురు అందించిన వాళ్ళం అవుతాము. పాలీహౌస్లో సాధారణంగా రసం పీల్చే పురుగులు, తెల్లదోమ కానివ్వండి, తామర పురుగులు, ఈ ఎర్రనల్లి ఇటువంటివి కీర పంటని ఆశించి కొంచెం నష్టం చేకూర్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి యాజమాన్యం అనేది మనం సకాలంలో చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. తెల్లదోమ అనేది ఆశించినట్లయితే థయోమిథాక్సామ్ అనే మందుని 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి కానీ, లేదంటే డైఫెన్తురియాన్ అనే మందుని 0.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదంటే ఫిప్రోనిల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటుగా 3000 ppm వేప నూనెను కూడా 1 లీటర్కి వచ్చేసి 5 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవటం వలన ఈ తెల్లదోమని, తామర పురుగులను కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ తెల్లదోమ, తామర పురుగులు ఈ ఉధృతిని తగ్గించుకోవడానికి కేవలం పురుగు మందులను పిచికారీ చేసుకోవడమే కాకుండా ఈ తెల్లదోమ నివారణకు అయినట్లయితే పసుపు రంగు జిగురు పూసినట్లు, తామర పురుగులు నివారించుకోవడానికి అయినట్లయితే నీలం రంగు బ్లూ కలర్ జిగురు అట్లని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా నేల ద్వారా వ్యాపించేటువంటి మొక్క ఎండు తెగులు అనేది బాగా ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నులి పురుగులు కూడా బాగా సమస్యగా ఉంటాయి నేలలో సాగు చేసుకున్నప్పుడు. ఈ ఎండు తెగులు మనం రాకుండా అరికట్టుకోవాలనుకుంటే పాలీహౌస్లో నాటుకోవడానికి ముందుగానే ఈ ట్రైకోడర్మా విరిడి, దాంతో పాటుగా పెసిలోమైసిస్ ఈ 2 జీవ శిలీంధ్రాలని మనం 1 ఎకరాకి 2 కిలోల చొప్పున 10 కిలోల వేపపిండి బాగా తయారైన పశువుల ఎరువులో మిక్స్ చేసుకున్న తర్వాత నీడలో 1 వారం నుంచి 10 రోజులు అభివృద్ధి చేసుకొని ఆ మిశ్రమాన్ని బెడ్ల పైన మొక్క నాటుకున్న వెంటనే మొదల్లో కానీ, లేదంటే మొక్క నాటుకోవడానికి ముందుగానే బెడ్లో
మట్టితో పాటు కలిపేసుకున్న తర్వాత కానీ మొక్కను నాటుకున్నట్లయితే కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. అప్పటికీ కూడా ఈ ఎండు తెగులు గమనించినట్లయితే దాన్ని నివారించుకోవడానికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్కల మొదల్లో తడుపుకోవాలి. అదేవిధంగా ఈ నులి పురుగులు కానీ గమనించినట్లయితే వాటిని నివారించుకోవడానికి కార్బోఫిరాన్ 3G గ్రాన్యూల్స్ని 1 ఎకరానికి 10 కిలోల చొప్పున మొక్కల మొదల్లో వేసుకున్నట్లయితే ఈ నులి పురుగులను కూడా మనం నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఆంధ్ర ఊటీగా పిలుచుకునే అరకులోయ అందాలను ఇనుమడింపచేసే పంటల్లో వలస ఒకటి. శీతాకాలం పూత మీద ఉన్న వలస పొలాల్లో తిరగడం ఒక గొప్ప అనుభూతిగా భావిస్తారు. అందుకే అనేక చిత్రాల్లో కనువిందు చేస్తుంటాయి ఈ వలస పొలాలు. విశాఖ, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో వలస సాగవుతుంది. నూనె గింజగానే కాక అనేక సౌందర్య ఉత్పత్తుల్లో కూడా ఈ వలస నూనెను వాడుతుంటారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతుంది ఈ పంట. ఆగస్టు చివరి వారం నుంచి సెప్టెంబర్ చివరి వరకు వలసలను విత్తుకునే వీలుంది. వలసలకు ప్రధాన సమస్య బంగారు తీగ అనే పరాన్నజీవి మొక్క. విత్తనాల ద్వారా ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది. కాబట్టి విత్తన ఎంపిక నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే బంగారు తీగ లేని వలసలను పండించవచ్చు. మరి వలస సాగుకు అనువైన రకాలు, సాగులో మెలకువల గురించి సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ రేవంతి. ఈరోజు వలసల సాగు గురించి, మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఈ పంటను వెర్రి నువ్వులు లేదా అడుసులు అని కూడా పిలుస్తారు. వీటికి అనువైన నేలల గురించి చూసుకుంటే తేలికపాటి గరక నేలలు, అదేవిధంగా కొండవాల భూములు, తేమ నిలువ ఉంచుకొని మురుగునీరు పోయే వసతి గల నేలలు వీటికి అనుకూలం. ఎకరానికి ఇది 2 కిలోల విత్తనం అవసరం పడుతుంది. ఈ 2 కిలోల విత్తనాన్ని 10 కిలోల ఇసుకతో కలిపి జల్లినట్టయితే మొలక శాతం కూడా బాగానే వస్తుంది. ఇలా జల్లిన తర్వాత దీన్ని చెట్టు కొమ్మతో లాగుతారు. ఇలా లాగినప్పుడు వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, అదేవిధంగా మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉంచుకున్నట్లయితే బంగారు తీగ అనే ఒక కలుపు మొక్క యొక్క వ్యాప్తిని మనం తగ్గించుకోవచ్చు. దీనిలో ముఖ్యంగా కొన్ని అధిక దిగుబడినిచ్చేవి అనువైన రకాలు ఉన్నాయి. అవి JNS 28. ఈ రకము 100 నుంచి 110 రోజుల వరకు దీని కాలపరిమితి. ఎకరాకు 4 నుంచి 5 క్వింటాల వరకు ఇది దిగుబడినిస్తుంది. అదేవిధంగా JNS 30, ఇది కూడా JNS 28 లాగే 100 నుంచి 110 రోజుల వరకు దీని కాలపరిమితి. ఎకరాకు 4 నుంచి 5 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. అలాగే JNS 6, JNS 9 ఈ వెరైటీలు 95 నుంచి 110 రోజుల వరకు కాలపరిమితి. 2.5 లేదా 3 నుంచి 3.5 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. KGN 2 అనే వెరైటీ, ఇది 110 రోజుల కాలపరిమితి. ఇది ఎకరాకి 2 నుంచి 3 కిలోల దిగుబడినిస్తుంది. విత్తే సమయం చూసుకున్నట్టయితే ఆగస్టు 2వ పక్షం నుంచి సెప్టెంబర్ 1వ పక్షం వరకు విత్తుకోవచ్చు. ఇంకా ఆలస్యం అయితే పూత దశలోను, గింజ కట్టే దశలోను, పైరు వర్షాభావానికి లోనే దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే ఎకరాకు 2.5 టన్నుల పశువు ఎరువు అవసరమవుతుంది. అలాగే నత్రజని, భాస్వరం, పొటాషియం ఇచ్చే ఎరువులను 16-8-8 నిష్పత్తిలో తీసుకొని వీటిని విత్తనం జల్లిన 15 నుంచి 20 రోజుల తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. ఎరువుల యాజమాన్యం తర్వాత అతి ముఖ్యమైనది కలుపు యాజమాన్యం. విత్తనం జల్లిన 1 నుంచి 2 రోజుల లోపల పెండిమిథాలిన్ అనే కలుపు మందును ఎకరాకి 1.3 లీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ పంటలో బంగారు తీగ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మొదట్లోనే నివారించుకునేందుకు ఒక 2 పద్ధతులు ఉన్నాయి. అది జల్లెడ పద్ధతి, అలాగే ఉప్పు నీటి ద్రావణ పద్ధతి. జల్లెడ పద్ధతిలో ఈ విత్తనాలను 0.85 నుంచి 1 మిల్లీమీటర్ రంధ్రాలు గల జల్లెడలో జల్లించినట్లయితే అప్పుడు మనం ఈ 2 విత్తనాలని సెపరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఉప్పు నీటి ద్రావణ పద్ధతిలో 20 లీటర్ల నీటిలో 2 కిలోల ఉప్పుని తీసుకొని ఉప్పు నీటి ద్రావణాన్ని చేసుకొని ఈ ఉప్పు నీటి ద్రావణంలో ఈ విత్తనాలను కానీ వేసినట్లయితే బంగారు తీగ విత్తనాలన్నీ అడుగుకు చేరిపోతాయి. ఈ వలసల విత్తనాలన్నీ పైకి చేరుతాయి. ఈ విధంగా ఈ 2 పద్ధతుల ద్వారా కూడాను మనం ఈ విత్తనాలని వలసల విత్తనాల నుంచి వేరు చేసుకోవచ్చు. ఈ పంటలో ఎక్కువగా పొగాకు లద్దె పురుగు, అలాగే సకింగ్ పెస్ట్, పేనుబంక కానీ దీప పురుగులు కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ పొగాకు లద్దె పురుగు నివారణకు వేప నూనె 10,000 ppm, దీన్ని 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. సకింగ్ పెస్ట్ ఎక్కువగా ఈ పేనుబంక కానీ లేదా దీప పురుగులు వస్తాయి.
వీటికి కూడా వేప నూనె 10,000 ppm 5 ml per లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. పిప్రోనిల్ అనే మందుని 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే గాలిలో తేమ ఎక్కువగా ఉండేటప్పుడు బూడిద తెగులు వచ్చే అవకాశం ఉంది. దీనికి డెనోకాప్ అనే మందుని 1 ml చొప్పున పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ పంట అనేది 95 నుంచి 110 రోజుల్లో దిగుబడి కోతకొస్తుంది. పంట పూర్తిగా ఆకులు ఎండిపోయి ఆ హెడ్ అనేది పూర్తిగా నల్లగా మారిన తర్వాత మనం ఈ పంటని కోసుకోవాలి. ఈ పద్ధతిని పాటించినట్లయితే సుమారు 4 నుంచి 5 క్వింటాల వరకు ఒక ఎకరాకి పంట దిగుబడి వస్తుంది. ఈ పంటలో అదనపు ఆదాయం కోసం తేనెటీగ పెట్టెలను 10/3 దూరంలో పెట్టుకున్నట్లయితే రైతులు అదనపు ఆదాయం కూడా పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. అధిక దిగుబడుల సాధనలో అందుబాటులోకి వచ్చిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతటి సహకారాన్ని అందిస్తుందో విచ్చలవిడిగా వాడుతోన్న రసాయనాల వినియోగం అంతటి ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది. సకాలంలో ఎరువులందక రైతులు రోడ్డెక్కుతోన్న ఉదంతాలు తెలుగు రాష్ట్రాల్లో సర్వసాధారణంగా మారాయి. ముఖ్యంగా యూరియా వాడకం పంటల్లో పెరిగిపోయింది. అయితే పంటలకు సహజసిద్ధంగా నత్రజనిని అందించే పశువుల ఎరువు, పచ్చిరొట్ట ఎరువు, వర్మీ కంపోస్ట్ వంటి వాటిని అలవర్చుకుంటే యూరియా వాడకాన్ని తగ్గించి ఆరోగ్యకర పంటలు పండించవచ్చంటూ అధికారులు సూచిస్తున్నారు. అలానే యూరియా దొరకని పక్షంలో అందుబాటులో ఉన్న నానో యూరియా సైతం వినియోగించవచ్చంటూ చెబుతున్న సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్తో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలను యూరియా కొరత వేధిస్తూ ఉంది. అసలు రైతులు ప్రధానంగా యూరియాని ఎందుకు వాడాలి, ఈ మొక్కలకి కావాల్సిన ఏదైతే ఈ పోషకాలు ఉంటాయో దానికి యూరియాకి ప్రత్యామ్నాయంగా ఇంకేమేమి వేయచ్చు అనే అంశాలను మనతో మాట్లాడడానికి సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె శివప్రసాద్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు యూరియానే ఎందుకు వాడాలి, యూరియాకి ప్రత్యామ్నాయంగా తగుపాలల్లో పోషకాలు అందించే విలువలు కలిగిన ఇంకేమైనా ప్రత్యేక మార్గాలు ఉన్నాయా? మన జిల్లాలో యూరియా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అంటే వానాకాలము దాదాపు 35,000 టన్నులు అవసరం ఉంటుంది అన్ని పంటలకు. మన జిల్లాలో 3.5 లక్షలు కాటన్, 1.5 లక్ష ఎకరాల్లో వరి, 72,000 ఎకరాల్లో సోయాబీను, 70,000 ఎకరాల్లో కంది పంటలకు ఆవశ్యకమైన ఎరువులు మనం సరఫరా చేస్తున్నాము. ముఖ్యంగా 3 రకాల ఎరువులు ఉంటాయి మన దగ్గర: నత్రజని, భాస్వరము, పొటాషియం. నత్రజని ఎరువులు ఎక్కువ శాతం యూరియా రూపంలో ఉపయోగిస్తుంటారు. ఒక్క యూరియా కాకుండా నత్రజని అందించే ఎరువులు చాలా రకాలు లభ్యమవుతున్నాయి. ఒక్క యూరియా మాత్రము తక్కువ రేటు అంటే 45 కేజీల బస్తా 266.5 రూపాయలు ఉంటుంది కాబట్టి ఎక్కువ దానికి అలవాటు పడినారు కాబట్టి దానికి మీద ఎగబడుతున్నారు. కానీ యూరియా ఒక్కటే కాకుండా ముఖ్యంగా తరతరాలుగా రైతులు ఉపయోగిస్తున్న పశువుల పెంట కానీ, వెర్మీ కంపోస్ట్ కానీ, పచ్చిరొట్టె ఎరువులు కానీ, ఆకులు అలమలు కానీ యూరియాను అందజేస్తుంది, అంటే నత్రజని అందజేస్తుంది. యూరియా కాకుండా ఈ మధ్య వచ్చిన నానో యూరియా అంటాము, 225 రూపాయలకు 1/2 లీటర్ వస్తుంది. దీన్ని స్ప్రే చేసుకున్నట్లయితే 45 కేజీల బస్తాకు సమానము. యూరియా ఒక బస్తా వేస్తే 23 కేజీల యూరియా మాత్రమే, అంటే నత్రజని మాత్రమే మన పంటకు అందుతుంది. కానీ నానో యూరియా స్ప్రే చేస్తే 80 నుంచి 90% మొక్కకు అందుతుంది. భూమి తయారు చేసుకునేటప్పుడు పశువుల పెంట కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, లేకుంటే కొంత ఏదైతే కోళ్ళ ఎరువు కానీ, లేకుంటే మేకల ఎరువు కానీ కొద్దిగా కలుపుకోవాలి. అది తర్వాత ఎప్పుడైతే మనం కరిగెట్టు చేసేటప్పుడు మాత్రమే యూరియా వేస్తే సరిపోతుంది, 20 కేజీలు మాత్రమే. ఏదైతే మనం కాంప్లెక్స్లు ఎరువులు వేస్తామో లేకుంటే డిఏపి వేస్తామో దాంట్లో కూడా నత్రజని ఉంటుంది. ఒకవేళ మనం డిఏపి వేసినట్లయితే, ఒక బస్తా వేసినట్లయితే దాంట్లో 18% యూరియా ఉంటుంది, 46% మళ్ళీ భాస్వరం ఉంటుంది. అలాగే 14, 35,
14 మనము కాంప్లెక్స్ వేసినట్లయితే దాంట్లో కూడా 14% ఏదైతే యూరియా ఉంటుంది, నత్రజని ఉంటుంది. ఈ నానో యూరియాని రైతులు అంతగా మగ్గు చూపట్లేదు. అలాగే ఇప్పుడు ఏదైతే గుళ్ళు యూరియా ఉందో దానికోసమే ఎక్కువగా బారులు తిరుగుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే నానో యూరియా లిక్విడ్ ఏదైతే ఉందో అది ఈ గుళ్ళు ద్వారా వచ్చే యూరియాకి సేమ్ నత్రజని కావచ్చు, దాంట్లో ఉన్న పోషక విలువలు ఒకే విధంగా ఉంటాయా, కొంత ఈ నానో యూరియాలో తక్కువ ఉంటాయని చెప్పి రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతులకి ఏమి స్పష్టసిస్తారు నానో యూరియా అలాగే గుళ్ళు యూరియా మీద? 1921లో ఈ నానో టెక్నాలజీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ముఖ్యంగా ఇఫ్కో, క్రిప్కో వాళ్ళు, తర్వాత సిఐ వాళ్ళు, సిఐఎల్ అంటే కోరమండల్ ఇంటర్నేషనల్ వాళ్ళు తేవడం జరిగింది. దీన్ని వేరే మందులతో కలపకూడదు కానీ స్ప్రే చేసేదానికి బాగా ఉపయోగపడుతుంది. యూరియా ఓన్లీ 20 నుంచి 40% ఉపయోగపడితే పంటకు ఇది 80% వరకు ఉపయోగపడుతుంది. ఒకటి కరిగెట్టులో మనం వేసేదానికి తప్ప మిగతా స్ప్రే చేసుకునే దానికి అంతా కూడా నానో యూరియా వాడచ్చు. 2 సమానంగా పనిచేస్తాయి. నానో యూరియా అయితే 80% పనిచేస్తుంది కానీ ఒకే మన గుళ్ళ యూరియా అయితే ఓన్లీ 40% మాత్రమే పనిచేస్తుంది. మిగతా అందరూ కూడా వాన పడితే బాగా కారిపోతుంది యూరియా. అలాగే ఎక్కువ శాతం ఎండ ఉంటే ఆవిరైపోతుంది. దఫదఫాలుగా వర్షం పడి నానుడు వాన పడితే భూమిలో ఇంకిపోతుంది. ఇలాగా 60 నుంచి 80% వేస్ట్ అవుతుంది కాబట్టి పంటకు అందదు. కాబట్టి దాని బదులు 80% వరకు కూడా డైరెక్ట్గా ఈ టొమాటోలు ఆకులపైన పడి వెంటనే పంటకు ఉపయోగపడుతుంది. కాబట్టి నానో యూరియా గురించి ఎలాంటి అపోహ పెట్టుకోరాదని రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అధికంగా యూరియాని వాడటం వల్ల భూమి గుల్లబారిపోవడం, అదేవిధంగా తెల్లటి పొరలాగా చౌడుబారిందని చెప్తాం. దానివల్ల పంటకు కూడా నష్టమవుతుంది. దీనిపైన రైతులకి ఏం చెప్తారు? యూరియా ఎక్కువ వాడడం వలన ఆ యూరియా అవశేషాలు, నైట్రేట్ అవశేషాలన్నీ కూడా ఆకులపైన, తర్వాత పంట పైన, అంటే బియ్యం కానీ పత్తి కానీ లేకుంటే మనము ఆకుకూరలపైన అట్లే ఉండి దాన్ని తినడం వలన మనకు ఉపయోగం లేకపోగా దానివల్ల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది, ఎక్కువ యూరియా వాడడం వలన భూమి అంతా కూడా చౌడు బారే అవకాశం ఉంటుంది. నానో యూరియా అయితే ఆ అవకాశం లేదు. నానో యూరియా వాడకం విధానం ఏంటి? ఒక ఎకరాకి ఎంత మోతాదులో వాడాలి? అదేవిధంగా పంటకాలం, ఎగ్జాంపుల్గా వరి తీసుకున్నట్టయితే వరి మొక్క నాటిన దగ్గర నుంచి మన దిగుబడి కోత కోసే వరకు ఎంత మోతాదులో వాడాలి? ముఖ్యంగా వరిలో చూసుకున్నట్లయితే ఒక్క కరిగెట్టులో తప్ప స్ప్రే తర్వాత 3 సార్లు వేస్తాం జనరల్గా మనము. అంటే నాటిన తర్వాత 20 రోజులకు ఒకసారి, మళ్ళా 45 రోజులు ఒకసారి, మళ్ళా 60 రోజులకు ఒకసారి 20 కేజీల వంతున జనరల్గా మనము వేయాలని సిఫార్సు చేస్తున్నాము. ఇప్పుడు యూరియా బదులు నానో యూరియాను మనము 10 ట్యాంకులు వాడతాం కాబట్టి 10 ట్యాంకుల్లో ఈ 1/2 లీటర్ను కలుపుకొని స్ప్రే చేస్తే సరిపోతుంది. ఏదైతే పెస్టిసైడ్ వాడే దాంట్లో కూడా కలిపి కూడా ఏదైతే కంపాటిబిలిటీ ఉన్నట్లయితే దాన్ని కూడా స్ప్రే చేసుకున్నట్లయితే సాగు ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులు నానో యూరియాను సమర్థంగా వాడి సాగు ఖర్చును తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు బారులు తీరుతున్న పరిస్థితి నుంచి రైతులకు ఉపశమనం కావాలంటే తప్పనిసరిగా ఈ నానో యూరియాని అయితే మాత్రం వినియోగించాలని చెప్పి సంగారెడ్డి జిల్లా ఈ వ్యవసాయ శాఖ అధికారి అయితే డాక్టర్ కేశవ్ ప్రసాద్ అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, 8 న్యూస్, సంగారెడ్డి నుంచి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.